స్టార్ట్ చేసిందో అప్లికేషన్లు స్వీకరించటము, తర్వాత దాన్ని స్క్రూటినీ చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పథకాల అమలు అనేది ఆ ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో ఇవాటి నుంచి Jan 6th వరకు నడుస్తుంది అన్నారు. ఆ ప్రాసెస్ని బీజేపీ ఎలా చూస్తాం? ముందుగా సభ్యులందరికీ నమస్కారం. జరుగుతున్నటువంటి అంశాన్ని మనం పసిగట్టగలిగితే నేను మొదట్లోనే మన ఇదే యోయో ఛానల్ని ఒక మాట చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీల మీద అసలు పారామీటర్ ఏంది, ఎట్లా ఇస్తారు, దాని విషయం ఏంది అనే దాని మీద ఎన్నిసార్లు మాట్లాడినా ఉన్న వ్యక్తులు ఎవరు కూడా చెప్పినట్టు సమాధానాలు లేవు. అది వస్తుందని అది మాట్లాడతారనే కానీ ఇప్పుడు ఈ రోజు వరకు చూస్తూ ఉంటే ఇంత టెక్నాలజీ వచ్చి ఇన్ని విషయాల మీద వచ్చినా ఇంకా కూడా ఫిజికల్ డాక్యుమెంట్ అంటే ప్రజల్ని మోసం చేయడానికి లేదా ప్రజల్ని మభ్యపెట్టడానికి లేదా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడానికి వాతావరణమే. నిన్న ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజైతే నేను చూసినాను కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు చూసినాను ప్రతి దగ్గర లైన్ ఈ సేవ దగ్గర 100 మంది నిలబడి ఉన్నారు మహిళలు. ఈ సేవ దగ్గర జిరాక్స్ సెంటర్ల దగ్గర అది ఇది. అరే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక చిన్న యాప్ లేదా ఏదో లింక్ ద్వారా లేకపోతే మీ మొబైల్ ద్వారా చేసుకునేటువంటి అంశము, అందరూ ఆధార్ లింక్ అయి ఉన్నాము, బ్యాంకుకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికే తప్ప ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేటువంటి వాతావరణం ఎక్కడ కనబడతలేదు. పూర్తిగా 6 గ్యారెంటీలు అన్నాం. ఇందులో కూడా మళ్ళీ లోపం ఉంది. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కూడా నేను బాగా వరకు అంతవరకు అది 3-4 పేజీలు ఉంది, అదంతా కూడా చదివిన కుటుంబ వివరాలు అవి ఇవన్నీ అన్నారు. అందులో ఏది ఫిల్ చేయకపోయినా కానీ లబ్ధిదారుకు వచ్చే అవకాశం కనబడట్లేదు. ఆధార్ కార్డ్ నంబర్ కావాలి, తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు కావాలి, పిల్లల వివరాలు, అందరి నంబర్లు, ఏది లేకపోయినా అప్లికేషన్ పక్కన పడిపోతుంది మళ్ళీ. అంటే నిజంగా కూడా వాళ్ళు ఏ అవసరం ఉంది, ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడు ఓ పింఛన్ కోసం పింఛన్దారు ఉన్నాడు, పింఛన్కి సంబంధించిన అంశం ఉంటే సరిపోతుంది. పూర్తి కుటుంబ వివరాలు గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తం కుటుంబ వివరాలు అంతా తీసుకొని ఒక సర్వే చేసి ఆ సర్వేకి సంబంధించిన వివరాలంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంది. కానీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఏ కులము, ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, నిజంగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, బిలో పవర్టీలు ఎంతమంది ఉన్నారు తెలిసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతూ ఉంది. అంటే నిజంగా చెప్పాలి అని అనుకుంటే ఇవ్వాలి అనుకుంటే ఇన్ని అవసరం లేదు, ఇవన్నీ చేయాల్సినట్టు అవసరం లేదు. సామాన్యులే ఈ రోజు కాకపోతే రేపు అనుకోండి టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత 4 గంటల యాప్ వచ్చేసి ప్రపంచాన్ని ఎక్కడనో శాసిస్తున్నాళ్ళు, ఎక్కడనో విదేశాల నుండి మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని శాసిస్తున్నటువంటి యాప్లు ఎన్నో వచ్చినాయి. అవన్నీ ఇచ్చిపెట్టి ఇవాళ కూడా అదే పాతకాలం లెక్క పేపర్లు పట్టుకొని ఆఫీస్ చుట్టూ తిరిగి మహిళలు, వృద్ధులు ఎంతోమంది వచ్చి లైన్ల చుట్టూ నిలబడి జిరాక్స్ సెంటర్ల దోపిడీ, వీళ్ళందరూ దోపిడీ, ఆఫీస్ల చుట్టూ తిరిగి అప్లికేషన్ ఫామ్ల కోసం కొట్టుకోవడము, అప్లికేషన్ ఫామ్లే లేకుండా ఉండడము, ఇదంతా ఏందో అర్థమైతలేదు. నిజంగా కూడా చేయాలి అనే ఆలోచన ఉంటే ఇవన్నీ అవసరం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నేను వెలిసిన తర్వాత 2వ-3వ రోజు మనం ఇదే డిబేట్లో కూర్చున్నప్పుడు నేను క్లియర్గా మాట్లాడినా అసలు పారామీటర్ ఎట్లా, వైట్ రేషన్ కార్డు అన్నారు. అసలు ముందు ఇవ్వాలనుకుంటున్నాం, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేయాలంటున్నాం. వైట్ రేషన్ కార్డు అప్లైకి ఏం టైం ఇచ్చినావు, మళ్ళీ దీని తర్వాత సమయం ఎందుకు? ఒకవేళ నువ్వు ఇవ్వాలి అనుకుంటున్నాము, ఈ సమయం తర్వాత ఇవ్వమనేటువంటి అంశం ఏం అవసరం ఉంది? లబ్ధిదారులు ఎప్పుడైనా లబ్ధిదారులే, ఈరోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా కానీ ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నది, ఏదైతే మన ప్రభుత్వం పెట్టినటువంటి నియమాలకు ఎలిజిబిలిటీ ఉన్నదనుకో ఈ 6 నెలల వాళ్ళు ఏం మారిపోదు కదా. అట్లాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఆంక్షలు పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడమే తప్ప ప్రజాపాలన అది కాదు. పేరు పెట్టుకున్నారు కానీ అది ప్రజలకు అస్సలు ఊహించినటువంటి ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు చలికాలం చూస్తూ ఉన్నాం, నేను ఇప్పుడు సాయంత్రం 7 గంటల వరకు కూడా 7-8 గంటల వరకు కూడా అందరూ జిరాక్స్ సెంటర్ల కాడ క్యూ కడతా ఉన్నారు. ఏం అవసరం? చిన్న అంశం, ఓ చిన్న పిల్లగాడు ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చేసి ఇలా యాప్ డెవలప్ చేస్తుంది. ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది, ఇంత టెక్నాలజీ ఎందుకు ఈ మూర్ఖత్వం? ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఖాళీ టైం అయిపోవాలి ఏంది? ఇంకో విషయం ఏంది అని అంటే నాకు ఇవన్నీ చెప్తున్నప్పుడు అర్థమైంది, డబ్బులు లేకపోతే ఇయ్యనికి మార్గం లేక ఇవన్నీ తప్పుదారి దోలాడుతున్నట్టున్నారు. నిజంగా కూడా లేవు అనేటువంటి అంశం ఉన్నది అని అనుకుంటే అది ప్రజల మధ్యలో తీసుకొని రావాలి. చెప్తా ఉన్నాం, మొన్న మాట్లాడిరు, ముఖ్యమంత్రి మాట్లాడిండు లేదా అధికారులు మాట్లాడిరు, ఏమని గత ప్రభుత్వం ఇచ్చేసింది, ఈ పత్రం విడుదల చేస్తున్నాం, ఈ పత్రం పైసలు లేవంటున్నాం. ఆ విషయం క్లియర్గా చెప్పు, ప్రజలకు తెలిసేలాగా విషయం చెప్పండి. ఈ సమయం కాదు, ఈ సమయం పడుతుంది, లేకుంటే ఇంత టైం పడుతుంది, 100 రోజులు అన్నాం, 100 రోజుల్లో కాదు ఇది జరుగుతుంది అనాలి. కానీ ఇలా కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి వాతావరణం సరైన పద్ధతి కాదు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అన్నీ అమలు కావాలనేటువంటి అంశం ఎక్కడా కనబడతలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్లో చాలా అసలు ఒక ఫ్యామిలీలో నిజంగా కూడా ఆ ఇంట్లో ఒంటరి మహిళ ఉంటుంది, ఆమెకు పెన్షన్ ఎలిజిబుల్ ఉంటుంది, వాళ్ళ ఇంకో ఫ్యామిలీలో ఇంకోరు ఉంటారు, గ్యాస్కి కూడా ఎలిజిబుల్ ఉంటారు. మరి ఈ 3 స్కీమ్లలో ఏది ఇస్తారు? ఒకటే స్కీమ్ ఇచ్చి మిగతాది ఇయ్యరా?
అంటే ఆ స్కీమ్ ఒకటే ఎలిజిబుల్ ఉంటుందా? పెన్షన్లా ఒకరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా? మళ్ళీ రేషన్ కార్డ్ అనే వరకు అందరిది కలిపి ఉంటాయి. ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో రేషన్ కార్డ్ అనేసరికి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ, అంటే ఇద్దరు పిల్లలు, భార్య, భర్త, పెద్ద మనుషులు ఉంటే పెద్ద మనుషులు 8 మంది 10 మంది ఒకటే రేషన్ కార్డులు ఉంటుంది. ఒకటే రేషన్ కార్డు నుంచి ఒకటే లబ్ధిదారుకు ఇస్తా అంటే మిగతా వాళ్ళందరూ ఏం కావాలి? అంటే వాళ్ళందరూ విడదీసినట్టే కదా. ఒకవేళ లబ్ధిదారు లేదు, నీకు రేషన్ కార్డు ప్రకారం దీనికే ఇస్తున్నాం అంటే అప్పుడు ఏమైపోతుంది అంటే కుటుంబాలన్నీ వేరు వేరు, డోర్ నెంబర్ వేరే వేయాల్సి వస్తుంది, అవన్నీ వేరు చేయాల్సి వస్తుంది. తప్పు మనమే ప్రజల్ని తప్పుబారి పట్టించే తప్ప ఇచ్చేటువంటి ప్రయోజనం ఎక్కడ కనబడతలేదు. ఇవ్వాలి అన్నప్పుడు ఇవన్నీ అవసరం లేదు. సరైన పారామీటర్ తయారు చేసి ఇది చేయగలుగుతాం, ఇట్లా చేయగలుగుతాం అనేటువంటి వాతావరణం చేసినప్పుడు ప్రజల్ని ఇట్లా మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది పూర్తిగా మోస ధోరణే తప్ప ఇంకోటి ఎక్కడా లేదు. నేను దాని మీద కూడా మాట్లాడినాం. లాస్ట్ అప్పుడు ప్రగతి భవన్ విషయం మీద కూడా చెప్పినాను. పెద్ద పెద్ద గేట్లు తీసేసినాం, చిన్న బ్యారిగేట్లు వేసినాం. అంటే ఏంది అవసరం లేదు. మళ్ళీ 2వ రోజు 3వ రోజు చెప్పినాం, ఇన్ని సమస్యలు మనం పరిష్కరించలేము, మీ జిల్లాలనే మీ దగ్గర ఉంటుంది, ఆడనే ప్రగతి భవన్ లేదా ఆడనే ప్రజా దర్బార్ అన్నాం. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి లేదా తప్పుదారు పట్టేయడానికి కానీ నిజంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, నిజంగా కూడా చేయాలనుకుంటే ఇంత చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ఈరోజు కూడా 50 ఏళ్ళ కింద పెట్టినట్టు అప్లికేషన్ పెట్టే పరిస్థితులలో ఉన్నాం. ఏందో ఈ పరిస్థితి అర్థమవుతలేదు. నిజంగా చెప్తా ఉన్నా, ప్రభుత్వం దీని మీద బాగా చులకన చూపే తప్ప ఏం లేదు. పేద ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికే తప్ప ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆటకం తప్ప ఇవ్వాలనేటువంటి ధోరణి ఎక్కడ కనబడతలేదు. కోటేశ్వర గారు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు సంబంధించి విపరీతంగా, అంటే ఎన్నికలకు ముందు ఎంత ప్రచారం చేస్తుందో, ప్రజలు సరే వాటిని నమ్మారో, ఆకర్షితులయ్యారో, ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.